చూడండి, కావాలంటే కొంతమంది విషయంలో కొంతమందికి ఏమో బలహీనతల కోసం ప్రార్థన చేస్తే తగ్గదు, కొంతమంది కోసం ప్రార్థన చేస్తే వాళ్ళ రిపోర్ట్లే మారిపోయినాయి. నాకు స్టార్టింగ్లో అర్థం కాల, ఎందుకు ప్రభా ఆ మనిషి కోసం ప్రార్థన చేశా, ఈ మనిషి కోసం ప్రార్థన చేశా, ఈ మనిషికి రిపోర్టే మారిపోయింది. ఆ మనిషికి ఎందుకని ప్రభా ఏమీ కదలలేదు అంటే ఈ మనిషికి ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో చేసి ఆ మనిషి కోసం ప్రార్థన చేసేటప్పుడు కొంచెం విశ్వాసంలో బలహీనపడ్డానా, లేదే పూర్తి విశ్వాసంతోనే చేశానే, ఒకరికి స్వస్థత కలగకపోవటం కారణం ఏంటని అడిగితే దానికి దేవుడు చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ కారణం తెలుసుకోవాలంటే ముందు ఇంకో కారణం తెలుసుకోవాలి, అసలు రోగములు ఎందుకు వస్తాయో ఆ కారణం తెలుసుకోరా అన్నాడు. అప్పుడు ఒక లిస్ట్ రాసుకున్నాను అన్నమాట. బైబిల్లో ఎవరెవరికి ఏ జబ్బు వచ్చింది, ఎందుకు వచ్చింది, పాపాన్ని బట్టి వచ్చింది, సాతాను శోధనగా వచ్చింది, హెచ్చిపోకుండా నిమిత్తం వచ్చింది, శాపంగా వచ్చింది, శాపంగా కూడా వచ్చింది కొన్నిసార్లు రోగం, ప్రభు బలలో అయోగ్యంగా చేయి వేయటం వల్ల వచ్చింది. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం, ప్రభు శరీరమనియు ఆయన రక్తమనియు వివేచన లేకుండా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు, ఇందువలనే మీలో అనేకులు బలహీన రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ఎందుకు? అయోగ్యముగా ప్రభు బలను సమీపించుట వలన. ప్రభు బలను సమీపించేటప్పుడు యోగ్యముగా సమీపించటం అంటే మొట్టమొదట బాప్తిస్మం పొంది ఉండాలి. రెండవది, బల్లలో చేయి వేసేవాడు పాపాలను సమర్థించుకోవటం కాకుండా తప్పులను ఒప్పుకొని మారు మనసు పొంది సరిదిద్దుకొని బల్లను సమీపించాలి. అప్పుడు ఏ డేంజర్ ఉండదు. పాపాలను సమర్థించుకుంటూ అది ప్రభు శరీరమని రక్తమని భయం లేకుండా ఏదో మాత్ర వేసుకున్నట్టు నోట్ వేసుకొని నీళ్లు పోసుకున్నట్టు ప్రభు రక్తం తీసుకుంటే డేంజర్. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనలు రోగులు అవుతున్నారు, చాలామంది టపాకడుతున్నారని కూడా చెప్పాడు. ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం. దానికి 2 యోగ్యతలు. మొట్టమొదటిది ఖచ్చితంగా బాప్తిస్మం పొంది ఉండాలి. కొంతమంది పిల్లలకి ఎత్తుంటారు, అబ్బాయి నోరు తెరువురా, నోరు తెరువయ్యా, పెబు శరీరం నోరు తెరువయ్యా, పిల్లలకి ఇవ్వకూడదు. మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వానికి ఇవ్వాలి. కొంతమందికి తెలియక ఇస్తూ ఉంటారు, తప్పు. యోగ్యత అంటే ముందు బాప్తిస్మం పొంది ఉండాలి. రెండవది, బల్లను సమీపించేటప్పుడు తన్ను తాను విమర్శించుకోవాలి. మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము అంటుంది వాక్యం. అప్పుడు తప్పించుకుంటాం. దేవుని ముందుకు వచ్చి షో చేయకూడదు, ఈ కారణాన్ని బట్టి ఆ కారణాన్ని బట్టి కాదు. నేను పాపిని ప్రభువా, నిన్న శరీర సంబంధమైనటువంటి ఇచ్చను అణుచుకోలేకపోయినాను, దయచేసి నన్ను క్షమించు, నేను మరలా ప్రయత్నిస్తాను తండ్రి, గెలవటానికి నేను నిలబడతాను, నన్ను బలపరచయ్యా. నేను తెలిసి తెలియక పొరపాటున ఆ నోరు జారానో, ఆ కాలు జారానో, కన్ను జారానో, చేయి జారి, ఏది నీ పొరపాటు ఉందో యథార్థంగా దేవుని ముందుకు వచ్చి క్షమాపణ అడిగి ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలా. అవతల వాళ్ళ నేరస్తులను చేయకూడదు, తప్పులు అవతల వాళ్ళ మీద మోపడానికి ప్రయత్నం చేయకూడదు. ప్రభువుకి స్తోత్రం. లేకపోతే ఈ కారణాన్ని బట్టి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉందని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్త పడాలి, జాగరూకులమై ఉండాలి. వీటితో పాటు దేవుని కార్యాలు మన యందు మహిమపరచబడటానికి కూడా, క్రియలు వెల్లడి చేయడానికి కూడా కొన్నిసార్లు బలహీనతలను దేవుడు అనుమతిస్తాడండి. ఎంతమందికి అర్థమైంది? కొంతమందికి తగ్గుతుంది, కొంతమందికి తగ్గట్లేదు. కారణం ఏమిటని నేను దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, అసలు రోగాలు రావడానికి కారణాలు ఏంటో చూడు, అప్పుడు నీకు క్లారిటీ వచ్చింది. అది ఇప్పుడు నేను చెప్పింది మీకు. సో రెండవది, మొదటిది కరువెందుకు? మహిమ కొరకు, అనేకులు విశ్వసించుట కొరకు. 2, కనరాని అంధత్వం ఎందుకు? కాపరాసమే చెబుతున్నా. ఎందుకు? దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుట కొరకు.
నీకు దేవుడు ఏం కార్యం చేయబోతున్నాడో, నీ రిపోర్ట్ ఎలా మార్చబోతున్నాడో, నిన్ను ఏ విధంగా వాడుకోబోతున్నాడో నీకు తెలుసా? నేను అన్ని విషయాల్లో క్రమంగానే ఉన్నానయ్యా, మరి నాకెందుకు ఎలా వచ్చిందో అని నువ్వు అడుగుతున్నావు. దేవుడు నిన్ను స్వస్థపరిచి నిన్ను ఒక మహిమకరమైన సాక్షిగా ఆయన వాడుకోబోతున్నాడేమో. ఆ చెల్లిని అలానే వాడుకుంటున్నాడు. ప్రార్థనా విజయాలు మీరు చూశారు. బ్లెస్సింగ్ దేవుడు అలానే సాక్షిగా వాడుకుంటా ఉన్నాడు. క్యాన్సర్ కదా, ఆ పిల్ల క్యాన్సర్, అది మీ మధ్యలోనే కూర్చొని ఉంది. మీకు చూపించాను గతంలో. ఆ క్యాన్సర్ పాజిటివ్, ఈరోజు నెగిటివ్, నార్మల్ రిపోర్ట్. తను ఈరోజు ఆ సాక్ష్యం తీసుకొని చాలా ప్రాంతాలకు వెళ్ళి క్రీస్తుని ప్రకటిస్తా ఉంది. చేయొత్తు బ్లెస్సి, అది అమ్మాయి. మరి అది రిపోర్ట్ మారిపోయింది, మరి ఏం చేద్దాం? కొంతమందికి బలహీనత అలా కంటిన్యూ అవుతుండే, కొంతమందికి రిపోర్ట్ మారిపోయింది. ఆశ్చర్యం. దేవుని క్రియలు ప్రత్యక్షపరచబట్టాన్ని కొంతమందికి దేవుడు స్వస్థత కార్యాన్ని జరిగిస్తాడు. 2. ఇప్పుడు ఎందుకు వచ్చింది చెప్పండి రోగం? ఆయన క్రియలు 2. 3వది, లాజరుకు వచ్చిన మరణం కూడా. కొన్ని మరణకరమైన ఆపదలు కూడా ప్రభు మహిమ కోసం వస్తాయట. అది లాజరు జీవితంలో కనపడిద్ది మనకి. మన సహోదరుడైన లాజరు నిద్రించను, మనం మేల్కొలప వెళ్ళుదాము రండి అని శిష్యులను అడుగుతాడు. అదే యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఉంటుంది. ఈరోజు యోహాను సువార్తలో నుంచి 2వ అధ్యాయంలో 1, 9వ అధ్యాయంలో 1, 11వ అధ్యాయంలో 1, 3 చూపించి మీకు చెప్పా. ఈజీ గుర్తుంటుందని చెబుతున్నాను నేను. 3వది ఏంటి? చనిపోయిన లాజరుని తిరిగి బ్రతికించుట. చూడండి, ఆ యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు ప్రార్థన చేస్తూ అంటాడు, 42వ వచనం చదువు. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుతును. గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలుచున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిన నేను. దేవునికి స్తోత్రం. ఈ మరణం ఎందుకు వచ్చిందట? లాజరు మరణం అది నిజంగా మరణం కోసం కాదు, దేవుని మహిమ నిమిత్తం వచ్చింది మరణం అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి, నీవు నన్ను పంపావని వీళ్ళు తెలుసుకోవాలి. చాలా వరకు సూచక్రియల్లో చాలా వరకు ప్రభు చేసినవి ఆయన ఎవరో ప్రజలు గుర్తుపట్టున్నట్లు దేవుడు కొన్ని కార్యాలు జరిగించాడు. వాటిల్లో మరణాన్ని కూడా దేవుడు వాడుకున్నాడు. అవసరమైతే చనిపోయిన వారిని తిరిగి బ్రతికించి కూడా తన మహిమను కనపరిచే శక్తివంతుడు నజరేయుడు యేసు. ఎందుకంటే చాలామందిని నేను చూశానండి, చాలామంది జీవితాల్లో చూశాను. డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చేశారు, ఈ వ్యక్తి బ్రతకటం అసాధ్యమని. దాదాపు డెడ్లీ కండిషన్లో ఉన్న వాళ్ళని తిరిగి దేవుడు బ్రతికించి బాగు చేయటం చూశాను. 2006వ సంవత్సరంలో సేవ మొదలుపెట్టా. 2007వ సంవత్సరం జనవరి 1 తెల్లవారితే, అంటే 2006 డిసెంబర్ 31 తెల్లవారితే 2007 జనవరి 1 హోల్ నైట్ ప్రేయర్ పెట్టుకుంటాంగా, వాగ్దానాలు తీసుకుంటాంగా, ఆ కూటం పెట్టా. నైట్ ప్రేయర్ జరుగుతుంది. ఒక ఆమెను తెచ్చి మందిరంలో పండుకోబెట్టారు. పరిచర్య అప్పుడే స్టార్ట్ అయింది. తమ్ముళ్ళు సేవకులు వినండి, పరిచర్య అప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడు చూసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఆమె చనిపోయే పొజిషన్లో ఉంది. ఆమెను తీసుకొచ్చి పండుకోబెట్టారు మందిరంలో. కరెక్ట్గా 11:30, 12 ఇంకా కాసేపు ఉందనగా 11:15 ఆ ప్రాంతంలో ఆమె చచ్చిపోయింది. చుట్టూ జనం, మధ్యలో ఆమె, అన్ని జనుల మధ్య సేవ. మందిరంలో మనిషి చనిపోయిందంటే ఆ వార్త దావాలనే వ్యాపించిద్ది. ఏం చేయాలా? వచ్చి తమ్ముడు దగ్గరికి పోయి చూసి, లేదన్నా
అయిపోయింది అన్నాను. పాట పాడుతున్నాం, అందరు గ్యాదర్ అయ్యి పాటలు పాడుతున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళ మధ్య మృతదేహం ఉందంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, నా పరిస్థితి ఎలా ఉంటుంది? ఏం మాట్లాడలా. ఆమె చనిపోయింది కన్ఫామ్గా. అయితే సోదరికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది, మనం ప్రార్థన చేద్దాం రండి అని అందరినీ మోకరింపజేసి, ఆ సంఘం అంతా కలిసి ఎంతమంది ఉంటారు అందులో? 70 మందో ఏమో ఉంటారండి, అంతే. 70 మంది ఏమో ఉంటారు. 70 మంది కూడా ఉండి లేనిగా ఉన్నారు. అందరి మధ్యలో ఉంది. ఇక మోకాళ్ళు వేసి, ఇప్పుడు నా ఫీలింగ్ ఏంది, సేవ మొదలుపెట్టి సంవత్సరం ఇట్లాంటి వార్తలు వెళ్ళినాయి అనుకో, ఇంకేం సేవ? ఆ మందిరంలోకి తెచ్చారంట, మనిషిని చచ్చిపోయిందంట అంటారుగా. నేనేం తెమ్మనలేదు, వాళ్ళు తెచ్చారు. ఏమని? హాస్పిటల్లో బతకదని చెప్పారు, చర్చి కన్నా తీసుకొస్తే సరిపోతే ఆడే పోయిద్దని వాళ్ళు. చూడు, ఇంట్లో పెట్టడానికి మా ఇల్లు అద్దిల్లు, మందిరంలో పోతే దేవుడి దగ్గరికి పోతే ఇంటోళ్ళు గొడవ కూడా ఉండదని వాళ్ళు. ఎవరు తెప్పలు వాళ్ళే. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? ఆమె పోయింది, సైగ చేశాడు, పోయిందండి. నేనేం చేయాలా? ఇక పాట రావట్లేదు నాకు. అప్పటిదాకా ఆనందంగా పాడినండి, సాక్ష్యం చండాలంగా పోయింది కదా, ఏమైంది, ఎట్లా అయింది అని. చాలా క్రొత్త కదా, ఇబ్బంది పడి. అందరూ మోకాళ్ళు వేయండి, ఆమె బ్రతుకున్నట్లు, ఆమె స్వస్థత పొందినట్లు ప్రార్థన చేద్దాం. అందరి చేత మోకాళ్ళు వేయించి విశ్వాసంతో ఒక పావు గంట 20 నిమిషాలు ఆపకుండా ప్రార్థన చేశాం. మీరు నమ్మండి, నమ్మకపోండి, నాకు అనవసరం. ఆ మనిషి బతికింది. బతికింది. మరి సామాన్యమైన విషయమా? దేవుడి కృప. సజీవంగా బయటికి తీసుకొని పోబడింది ఆమె. మరి సామాన్యమైన కార్యాలు చూసామనుకున్నారని మేము. దేవుడికి స్తోత్రం. మళ్ళీ అట్లా చచ్చిపోయిన వాళ్ళందరినీ దేవుడు లేపుతున్నాడు అంటే మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు ముందు మన దగ్గరికి. ఏరా, జనాభా పెరిగి మేం చెప్తుంటే మీరు ఎంత చచ్చిన వాళ్ళని వాళ్ళు లేపుతారు. అందరికీ ఆ ఛాన్స్ ఇవ్వడు, కొందరికి 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 దేవుని మహిమ నిమిత్తము కొంతమందికి ఆ ఛాన్స్. అసలు ఎక్కడ ఉండటం బెస్టా, అక్కడ ఉండటం బెస్టా? ఏమండి, పోవటానికి మనకు మనసులాగి ఈ లోక ఆకర్షణలను బట్టి ఏడే ఉండాలి 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 అంటాం. కానీ అసలు ఆ మహిమను చూశారనుకో, వద్దన్నా ఉండరేడా, వద్దన్నా ఉండరు, అడగపోకుండా ఉండమన్నా ఉండరేడా. అలాంటిది పరదైసు మహిమ. దేవుడు సృష్టించిన మట్టి లోకమే ఇంత ఇదిగా ఉంటే ఇక ఆ మహిమ ప్రపంచం ఎంత ఉంటుందో కదా. అందులోనికి పోయామనుకో, అందుకే మనం తీసుకెళ్ళడం పరదైస్కి. పొరపాటున అందులో పోయామనుకో, ఇక మొండికి పడితే రావు. ఇక మొండికి పడతాం, ప్రభా వద్దు, ఎడ బాగుందని. అందుకే తీసుకెళ్ళాడు తొందరపడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని మహిమ నిమిత్తం కొన్నిసార్లు ఇలాంటి అనుమతిస్తాడు దేవుడు. అంటే విశ్వాస జీవితపు ప్రారంభంలో, ఆ తొలి అడుగుల్లో దేవుడు చేసిన ఆ సూచక్రియ నన్ను ఎంతో అబ్బురపరిచింది. తర్వాత ఎలాగైతే ఆ మనిషి చనిపోయిందో, ఆ మనిషి అలాగనే తిరిగి మొత్తం నార్మల్ పొజిషన్కి వచ్చేసింది. చెక్ చేసిన మనిషి మళ్ళా పోయి చెక్ చేసి సైగ చేశాడు, ప్రార్థన చేయండి చేయండి, ఈ మనిషి బ్రతుకుతుందని. ప్రార్థన ఇంకా ఎలుగెత్తి సైగ చేశాడు, స్టార్ట్ అయిందని, నాడి స్టార్ట్ అయింది, కొట్టుకుంటుందని, శ్వాస స్టార్ట్ అయిందని. బతికింది. దేవునికి మహిమ. ప్రియులారా, ఈ 3 సంగతులు గుర్తుపెట్టుకోండి. కరువు, అలాగే కఠినమైనటువంటి అంధత్వం, అలాగే ఊహించనటువంటి ఈ ఇప్పుడు చెప్పినటువంటివి కూడా, మరణములను కూడా దేవుడు తన మహిమ కొరకు వాడుకోగలడు. యాయిరు కూతుర్ని బ్రతికించి మయంపరచబడ్డాడు, లాజర్ని బ్రతికించి మయంపరచబడ్డాడు. ఇంకా
కొంతమందిని నాయన విధవరాలి కుమారుని బ్రతికించి తన మహిమను వ్యక్తపరిచాడు. చావు మీద కూడా తనకు అధికారం ఉన్నదని రుజువు చేశాడు. తాను కూడా చనిపోయి తిరిగి లేచి మరణమునకు భయపడవద్దని మనల్ని ధైర్యపరిచిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి దేవా, నా జీవితంలో ఏది అనుమతించినది నీ మహిమకై వచ్చినట్లు సహాయం చేయమని ప్రార్థన చేయాలి. దేన్ని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి సంగతిని గూర్చి దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మీ ప్రార్థనా విజ్ఞాపనలను సమర్పించండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిది దేవుడు తన మహిమతో మనల్ని నింపునట్లు మనల్ని ఖాళీ చేసుకుంటాడు. ఆ ప్రక్రియలో కొన్ని అనుభవాలను మనకు దేవుడు అనుమతిస్తాడు. వాటిని బట్టి కలత చెందొద్దు. దేవుడు నిన్ను చెయ్యి విడవడుగాక విడవడు. ఓకేనా? దేవుని మహిమనే వెతుకు. ప్రభువా, ఏదైనా అనుమతించు నా జీవితంలో, కానీ అది నీ మహిమకు వచ్చేటట్టు చేయమని ప్రార్థించు. నీ క్రియలు ప్రజలకు ప్రత్యక్షమయ్యేటట్టు సహాయము చేయమని ప్రార్థించు. అన్య జనులలో నీ నామము మహిమపరచబడును గాక తండ్రి. ఏదన్నా అనుమతించు, అదంతా తిరిగి నీ మహిమకే రావాలి. ప్రభువా, నీవు మహిమపరచబడాలి. నా మహిమ కూడా వద్దయ్యా, నీ మహిమ వస్తే అంతే చాలనాలి. అలాగూ ప్రార్థిద్దాం. రండి, మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేద్దాం. దేవుని పాదాలు పట్టుకొని అడుగుదాం. నాలో ఇంకా ఏ అహం ఉందో, ఏ స్వీయత ఉందో, ఏ స్వయం ఉందో, దాని అంతటిని విరిచి ఖాళీ చేయి ప్రభువా, ఖాళీ చేయి ప్రభువా. నీ దాసుడు చెప్పింది నిజమే. నేను ఎంతో నడమంతరంగా మిడిమేళంగా ఉన్నాను, నేను ఎంతో అహంతో ఉన్నాను. అదంతా విరిగిపోయింది ఈనాడు. కేవలం నీ కృప తప్ప వేరే దిక్కు లేకుండా ఉన్నాను ప్రభువా, కరుణించు అయ్యా. మరణమును కూడా తప్పించుట యెహోవా వశమని రాయబడి ఉంది. రోగాన్ని స్వస్థపరచగలవు, మరణాన్ని తప్పించగలవు, కరువుని కూడా తొలగించి సమృద్ధిని ఇవ్వగలవు. ఇక దేనికి భయపడదు? నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం అంటే అందరం ప్రార్థన చేద్దాం. ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు. ఐగుప్తు జ్ఞానముతో నిండుకున్న మోషే ఒకవేళ ప్రజలను రక్షించడానికి వెళ్ళినట్లయితే అది అసంభవం అయ్యేది. ఐగుప్తు మంత్రగాళ్ల గలివి గాని జ్ఞానం, అభిషేకం నీ శక్తితో నింపబడిపోయాడు గనుకనే అగ్రరాజ్యాలు తల వంచి దాసోహం అన్నాయి ప్రభువా. అయ్యా, మాలో కూడా స్వయం ఉంటుంది నాయన. మా సొంత జ్ఞానం ఉంటుంది, సొంత తెలివి ఉంటుంది, అహం ఉంటుంది. అవి విరిచేయి ప్రభువా, విరిచేయి ప్రభువా, విరిచేయి ప్రభువా. అయ్యా, నాలో నేను ఖాళీ అయిపోవాలి, నాలో నువ్వు నివసించాలి ప్రభువా. ఎక్కడెక్కడ నాలో నాయన నీకు నచ్చని అహం పనిచేస్తుందో దాన్ని విరగొట్టు. ఎక్కడెక్కడ నాలో స్వయం పనిచేస్తుందో విరగొట్టు. నాలో ఎక్కడ లోక జ్ఞానం పనిచేస్తుందో దాన్ని విరగొట్టు. నాలో ఎక్కడ శరీర సంబంధమైన ఆలోచనలు పనిచేస్తున్నాయో వాటిని విర్రగొట్టు. దేవా, నా యందు శుద్ధ హృదయాన్ని కలిగించు ప్రభువా. దీన మనస్కునిగా నన్ను చెయ్యి, వినమ్రునిగా నన్ను చెయ్యి. ఖాళీ 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 చేసేసే బాణల్ని ఖాళీ చేసి నీళ్లతో నింపి మహిమను చూపించావు కదయ్యా. నీళ్లతో నింపి ద్రాక్షరసం చేశావు కదయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా. నీ ప్రజలు మేమందరము కూడా నీ మహిమ కోసం కాచుకున్నాం దేవా. చాలా మంది కన్నీళ్లతో ఉన్నారు, అర్థం కాక. ఈరోజు స్పష్టంగా అర్థమైంది, నా తండ్రి ఆయన మహిమ కొరకు నన్ను సిద్ధపరచడానికే నా జీవితాన్ని ఇలా అనుమతించాడు. ఆయనకే స్తోత్రం. ఇక నేను కృంగిపోను, కలత చెందను, విస్మయం పొందను, వేదన పడను. సమస్తము సమకూర్చి నా మేలుకు జరిగించే నా తండ్రి నాకు తోడై ఉన్నాడనే ధైర్యం ప్రతి బిడ్డకు కలిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుడు అందించినటువంటి మాటలను బట్టి మీరు ధైర్యం తెచ్చుకొని దేవుని మహిమార్థమే నిలుస్తారని నేను నమ్ముతాను. అలాగే మీ సొంత తెలివి, సొంత జ్ఞానం, సొంత శక్తి మీద ఆధారపడకుండా దేవుని మీద, దేవుని జ్ఞానం మీద, దేవుని శక్తి మీద
మీరు ఆధారపడతారని నమ్ముతాను. ఇంతవరకు మీలో పేరుకుపోయి ఉన్న అహం ఏదన్నా ఉంటే అది నీలో ఉంది అనడానికి ఎవడైనా నిన్ను అవమానపరిస్తే తట్టుకోలేవు. నువ్వు తట్టుకోలేకపోతున్నావు అంటే లోపల సరుకు ఉందని అర్థం. ఏం సరుకు? అంత మాట పడలేకపోతున్నావు అంటే అహం ఇంకా బతికే ఉందని అర్థం. అది విరిగిపోయింది అనుకో, ఎవడు ఏ మాట అన్నా ప్రభుకి వెళ్ళి చూస్తాం, నీకే స్తోత్రం ప్రభు అని దావీదులాగా. గుర్తు చేసుకో, అలా విరిగిపో, దేవుని ముందు నిన్ను నువ్వు సరిదిద్దుకో. దేవుడు ఒక నూతన అధ్యాయాన్ని తప్పకుండా నీ జీవితంలో ప్రారంభిస్తాడు. అది జరిగిన నాడు నిన్ను చూసి బాధపడ్డారు చూడు, అయ్యో పాపమని. వాళ్ళు దేవుడిని నమ్ముకుంటారు. నీ స్థితిని చూసి ఎగతాళిగా నవ్వారు చూడు, వాళ్ళు సిగ్గుతో తల దించుకుంటారు. జరిగిద్ది. ఇది ఎలా జరిగిద్ది? నాకేం దారి కనపట్టలేదని నువ్వు అనుకోవద్దు. దారి నీకు కనపడట్ల, దేవునికి అన్ని దారులు ఉన్నాయి. పరిస్థితి నీకు అర్థం కాదు, కానీ దేవునికి అన్నీ తెలుసు. నువ్వు ఏదేదో ఒక పెద్ద మహా అద్భుతం జరిగి గొలియాతు కూలిపోవాలని నువ్వు అనుకుంటావు. దేవుడు అంటాడు, చిన్న రాయి జాలంటాడు. దేవునికి స్తోత్రం. నీ ముందున్నటువంటి గొలియాతు లాంటి పెద్ద సమస్యల్ని కూలగొట్టడానికి ఏవో పెద్ద ప్లాన్లు వేసుకొని ఉంటావు. అవన్నీ బుస్సే. చిన్న రాయి జాలు గొలియాతు బోర్ల పట్టడానికి. చిన్న కార్యాలు చేసి నీ పెద్ద సమస్యలు తీసేస్తాడు నా దేవుడు. చిన్న కార్యాలు చేసి నీ పెద్ద మొండి సమస్యలు తీసేస్తాడయా నా దేవుడు. నాకు తెలుసు ఆ సంగతి, అనుభవించాను నేను. కాబట్టి దేవుని వైపు చూసి ధైర్యం తెచ్చుకోండి. ఆయనకెళ్ళే చూడండి. దీనిలో ఆయన మీదే ఆధారపడండి. ఆయన బలమైన చేయి నిన్ను లేవనెత్తనియండి. కృప మనకు తోడై ఉంటుంది. కొనియాడినా నాశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. వేణోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. నజరేయుడా యేసయ్యా, నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా. వేణోళ్ళ కొనియాడినా ఆశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిన్నదే. ఎన్నిక లేని మనల్ని ఎన్నుకొని స్తోత్రం, మనలను ప్రేమించి ఆయన సన్నిధిలో ఆయన సముఖంలో ఉంచి నిండు మనసుతో స్తోత్రం, ఆరాధన. ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి నీ సన్నిధిలో నీ కౌగిలిలో నీ
గణపరచినా నా హృదయమే నిండదే. స్తోత్రం. ఊహకు మించిన కార్యాలు చేశాడు. ఉన్నత కృపలో మనల్ని దాచాడు. గమ్యమే తెలియని ఈ పయనంలో మన గురి మనందరి గురి ఆయన చేశాడు. ఆయన సమ్మూఖంలో మనల్ని నాటి ఎదిగి కృపనిచ్చాడు. ఆయనకి మహిమ. స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలో నన్ను దాచినావు. ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలో నన్ను దాచినావు. గమ్యమే తెలియని ఈ పయనములు, గమ్యమే తెలియని ఈ పయనములు, నా గురి నీవై నిలిచావు. సర్వోన్నతుడా నీ సముఖములో, సర్వోన్నతుడా నీ సముఖములో నన్ను నాటి ఎదిగేటి కృపనిచ్చినావు. హల్లెలూయా యేసయ్యా. కురిపించావు నీ చూపులో వెన్నెల, పలికించావు నీ ప్రేమ రాగాలిలా, కురిపించావు నీ చూపులో వెన్నెల, పలికించావు నీ ప్రేమ రాగాలిలా. వేణోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే. నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. స్తోత్రం. దేవా, చేదో వాసుల స్వాస్థ్యములో మమ్మల్ని చేర్చగా కోరిక కలిగావు దేవా. త్వరలో, అతి త్వరలో నూతన జన్మల మేఘాల మీద మేఘారుడవై వస్తున్నావు దేవా. ఆ రోజు నిన్ను ఎదుర్కొంటామయ్యా, నిన్ను చూస్తాము దేవా. మా స్థుతులు అందుకో దేవా. ఈ ఆరాధన కైకొను దేవా. స్తోత్రం. ఆమేన్. తేజోవాసుల స్వాస్థ్యములోన నన్ను చేర్చగా కోరిక కలిగి, తేజోవాసుల స్వాస్థ్యములోన నన్ను చేర్చగా కోరిక కలిగి, దూతల గణముతో మేఘము పైన, దూతల గణముతో మేఘము పైన త్వరలో రానై ఉన్నావు. రాజుల రాజా నీ రాజడనే, రాజుల రాజా నీ రాకడనే. స్మరించి తపించి నే కాచుకుంటిని. హల్లెలూయా యేసయ్యా. నిన్ను చేరాలి నేనెగిరి ఆగువల, నీకై వెలగాలి ఆ నింగిలో తారల. నిన్ను చేరాలి నేనెగిరి ఆగువల, నీకై వెలగాలి ఆ నింగిలో తారల. వేణోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే.
మరచినా నా హృదయమే నిండదే నజరేయుడా యేసయ్యా నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా నా స్థితి మార్చినది స్తోత్ర నిధి